సత్యమైనవి అంటున్నాడు. కాబట్టి సత్యమైన దేవుని మాటలను మనము మన ఆత్మకు అందించాలి. ఈరోజు పనుల్లో పడిపోయి కుటుంబ పనుల కోసమే మనం సమయాన్ని కేటాయించి ఆత్మను బలపరుచుకోవడానికి మన ఆత్మకు దేవుని వాక్యమును మనం పెట్టలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు నీలో ఉన్న ఆత్మను బలపరుచుకోవాలి. ఆ ఆత్మకు కావాల్సింది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దైవ సేవకుల నోటి ద్వారా దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతాడు. దేవుడు మాట్లాడే దేవుని వాక్యమే మన యొక్క ఆత్మకు ఆహారం అయ్యింది. కాబట్టి ఆ ఆత్మ ఆహారము మనం ఎప్పుడు కూడా ఆత్మకు మనం ఆహారాన్ని మనం భుజింపజేసినట్లయితే మన ఆత్మలు బలపడతాయి. మన ఆత్మలు ప్రభు సన్నిధిలో ఇంకా స్థిరపడతాయి. ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపడతాయి. కాబట్టి ఈ వర్తమానాన్ని వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మరి మనము మన ఆత్మను బలపరుచుకోవాలి. దేవుని వాక్యములు మాట్లాడుతున్నాడు. తెస్సలోనికి పత్రికలో ఆత్మను ఆర్పకుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆత్మ ఆరిపోకుండా మరి దేవుడిచ్చినటువంటి దీపము అయినటువంటి ఆత్మను దేవుని వాక్యం ద్వారా బలపరుచుకోవాలి. దేవుని వాక్యాన్ని మీరు ఎంతైతే వింటారో అంత మీ ఆత్మలు బలపడతాయి, ఆత్మీయంగా బలపడతారు. ఆత్మీయంగా బలపడడం వల్ల మీ కుటుంబాలు దీవించబడతాయి. కాబట్టి ఈ యొక్క దేవుని మాటల ద్వారా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దేవునికి సమయాన్ని మీరు ఎంత ఇస్తూ ఉన్నారు? మీ శరీరం కోసం మీరు పగలంతా కష్టపడుతున్నారు, కానీ మరి ఆత్మ కోసం మీరు ఎంత కేటాయిస్తూ ఉన్నారు? ఒక రోజుకు కనీసం 5 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతున్నారా? ఒక రోజు కనీసం ఒక 5 నిమిషాలు దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారా? ఈ రోజుల్లో దేవుని యొక్క సువార్త అనేక విధాలుగా ప్రకటించబడుతూ ఉంది. మందిరాలలో ప్రకటించబడుతూ ఉంది, యూట్యూబ్లో ప్రకటించబడుతున్నాయి, మరి పత్రికల ద్వారా ప్రకటించబడుతున్నాయి. మరి దేవుని యొక్క వాక్యము కోసం మీ ఆత్మకు ఎంత సమయాన్ని ఇస్తూ ఉన్నారు? కాబట్టి గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా రోజుకు కనీసం ఒక 10 నిమిషాలు వాక్యానికి సమయం ఇవ్వండి. వాక్యం చెప్పేవారి దగ్గరికి వెళ్ళి వాక్యం వినండి. అలాగే ప్రార్థన చేసుకోండి. ఆ విధంగా చేయడం బట్టి మీ ఆత్మలు బలపడతాయి. అలాగే ప్రతి ఆదివారం ఖచ్చితంగా దేవుని మందిరాలకు వెళ్ళి మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరములు చెప్పే దైవ సేవకుని యొక్క నోటి నుండి వచ్చే ప్రతి మాటలను జాగ్రత్తగా వినండి. మీ హృదయాల్లో భద్రపరచుకునండి. వాటి ద్వారా మీ కుటుంబాలు దీవించబడతాయి, మీరు కూడా దీవించబడతారు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.